హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్స్ మీ అందరూ బాగున్నారు అనుకుంటా. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్టయితే పల్సర్ 150 BS6 ఇది 4 years వెహికల్ ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ఫ్రెండ్స్, దీని కండిషన్ చూసుకుంటే ఎలా ఉందో మీకు అర్థమైపోవాలి, ఎలా అయింది యాక్సిడెంట్ ఇట్లా. ఫ్రెండ్స్, ఇది ఫుల్గా డ్రింక్ చేసి ఉంటే కస్టమర్ డ్రింక్ చేసుకుని డ్రైవ్ చేస్తుంటే నైట్లో, అండ్ కంట్రోల్ అవ్వకైతే వేరే వెహికల్కి క్రాచ్ అయిపోయి రోడ్ పాయింట్లు ఉండే మనకు ఒక చెట్టుని అనమాట ఢీ కొట్టినారు ఫ్రెండ్స్. బండి హాలత్ ఎట్లా, బండికి ఎట్లా కండిషన్ చూస్తే ఎలా ఉంది మీకు అర్థం అవ్వాలి. కస్టమర్ చూసుకుంటే ఫ్రెండ్స్ సీరియస్గానే ఉంది. అండ్ నాకు రైట్ సైడ్ కాల్ అయితే మొత్తాన్ని ఫ్రాక్చర్ అయిపోయింది ఫ్రెండ్స్. వైన్ తీసుకునేటప్పుడు తాగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అని ప్రతి దగ్గర కూడా చెప్తుంటారు. దాన్ని మాత్రం మీరు పట్టించుకోవట్లేదు ఏమాత్రం ఇట్లా. బట్ ఈ కస్టమర్ కండిషన్ ఇట్లా వెహికల్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తాగి నడిపితే మనకు 5-10 minutes లేక 1 hour 2 hours మనకి బాగానే ఉంటుంది, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ మన ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతారండి మీరు అర్థం చేసుకోవట్లేదు. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని మీరు డ్రింక్ చేసేటప్పుడు డ్రైవ్ చేయాలంటే ఎలా ఉండాలంటే మీరు ఆలోచించాలన్నమాట. ఆ కండిషన్ కంప్లీట్గా ఫ్రంట్ సెక్షన్ ఏదైతే మనకి హెడ్లైట్ అసెంబ్లీ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ డ్యామేజ్. మీటర్ వర్కింగ్ కండిషన్లో ఉంది, బట్ ఇక్కడ లైట్గా ప్యానల్ బోర్డు పగిలింది అంతే, మిగతా మొత్తం ఓకే అని. అండ్ షీల్డ్ ఓకే ఉంది, షీల్డ్ చేంజ్ చేయ అవసరం లేదు, షీల్డ్ గిట్ట మెరగలేదు. ఓకే, ప్యానల్ షీల్డ్ ఓకే. అండ్ మనకి ఏదైతే రైట్ సైడ్ హ్యాండిల్ బిట్ వస్తుంది, హ్యాండిల్ బిట్ కంప్లీట్గా డ్యామేజ్, ఏం లేదు బిట్ హ్యాండిల్. లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది, లెఫ్ట్ సైడ్ బెండ్ గిట్ట ఏం అవ్వలేదు, అంత కండిషన్ ఓకే. రైట్ సైడ్ కంప్లీట్గా డ్యామేజ్. అండ్ ఇగ్నిషన్ లాక్ అంతా ఓకే ఉంది వెహికల్ ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేటడికి చాసీ ఏదైతే ఉందో కంప్లీట్గా డ్యామేజ్ చూసుకోవచ్చు ఇక్కడికి నుంచి ఎలా అయిందో. ఓకే, చాసీ మొత్తం అయితే కంప్లీట్గా చేంజ్ చేస్తాం. బండి కంప్లీట్గా ఓపెన్ చేసి సెన్సర్ గిట్ట సైలెన్సర్ సెన్సర్ గిట్ట ఖరాబ్ అయింది. ఆఫ్టర్ బిఫోర్ ఎట్లా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను. కంప్లీట్గా అయితే బండి మొత్తం ఓపెన్ చేసి మీకు ఒకసారి మీరు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకైతే చాసీ అయితే తెచ్చాము, కంప్లీట్గా చూసుకోవచ్చు. బండి స్టేబుల్గా ఉన్నాడు అనమాట. చాసీ ఏదైతే ఉందో స్టేబుల్గా ఉండేటందుకు నార్మల్గా మనం వాషింగ్ ఏం చేయలేదు. ఏదైతే ఫిట్టింగ్ బోల్ట్స్ ఉన్నాయో బోల్ట్స్ నీట్గా వాష్ చేసి అక్కడికి ఫిట్ చేస్తున్నాం. బయటదైతే ఏ మాత్రం ఇక్కడ కడగలేదు, ఎక్కడ కంప్లీట్గా ఫిట్ చేస్తాం. ఎందుకంటే ఓవరాల్గా ఫిట్టింగ్ అయినాక నీట్గా డీజిల్ వాష్ చేసి కస్టమర్గా డెలివరీ జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి చాసీ వచ్చింది ఫ్రెండ్స్. లుక్ కంప్లీట్గా కంపెనీకి వెళ్ళి వచ్చింది, బజాజ్ కంపెనీకి వెళ్ళి. బట్ చూస్తే మాత్రం అట్లా అనిపించలేదు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ప్రాపర్గా మన కంపెనీ ఏదైతే మనకి బైక్ వస్తుందో ఆ టైప్గా అయితే అనిపించలేదు వెల్డింగ్ అనేది చూస్తే. బట్ ఒరిజినల్గా బజాజ్ అయితే వచ్చింది. ఇదో చూసుకోండి, ఇక్కడ బజాజ్ లోగోతో మనకి చాసీ ప్రైస్ వచ్చేసి 13,000 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. ఇది కొంచెం చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా చూడండి. $13,120 పడ్డది ఫ్రెండ్స్. ఇది చాసీ వచ్చేసి ఓకే. ఫైనల్గా అయితే
ఫిల్టర్స్, నెక్స్ట్ వైరింగ్ కిట్ ఏదైతే ఉందో మొత్తం అన్ని ఫిట్ చేస్తాం. ఓవరాల్గా ఫిట్టింగ్ అయ్యాక మీకు అవుట్లుక్ ఎట్లా ఉందని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చాసీ మొత్తానికి ఫిట్ చేసి ఏదైతే ఫ్రంట్ ఫోర్క్ సెక్షన్ ఉందో ఫోర్క్ సెక్షన్ ఫ్రంట్ మగ్గాడు అండ్ లైట్ గేట్ మొత్తం చేస్తాము. ఫ్రేమ్ కొంచెము లిటిల్ బిట్ మ్యాచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇట్లా మనం చూసుకోవచ్చు. BS4 మోడల్ మనకి చాసీ ఏదైతే ఉందో దొరకడం జరిగింది. బట్ చిన్న చిన్న వెల్డింగ్స్ అండ్ వేరే ఆల్టర్నేట్గా చేసి ఫైనల్గా అయితే ప్రాపర్ ఫిట్టింగ్ అయితే తెచ్చాము. ఏదైతే వైర్ కట్ అయిపోయింది, కనెక్ట్ చేయాలి, ఇంకా అది కనెక్ట్ చేయలేదు. అండ్ బ్యాక్ డోర్స్ పెట్టేసాను. ట్యాంక్ అయితే ఫిట్ చేయలేదు, బోల్ట్ ఏమీ లేదు, నార్మల్ పెట్టాను. ఎందుకంటే బండి వాష్ చేయాలి ఓపెన్ చేసి. ఫైనల్గా సైలెన్సర్ అండ్ డిస్క్ వర్క్స్ బోత్ రెండు గిట ఫ్రంట్ బ్యాక్ డిస్క్ గిట కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అయితే అవుట్లుక్ ఎట్లా ఉందో మనం మ్యాగ్నెట్ వరకు ఫిట్ చేయలేదు, ఎందుకంటే బండి వాష్ చేసి ఫిట్ చేస్తాం. బండి అయితే మేము స్టార్ట్ చేసి చూపిస్తాం ఒకసారి. ఓకే, చూసుకుంటే లాగా ఆన్ చేద్దాం. ఓకే, ప్రాపర్గా బ్యాటరీ అయితే ఛార్జ్ చేసి పెట్టేసాం మనం. అండ్ కిల్ స్విచ్ ఆన్ చేసాం. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది, చూసుకోవచ్చు. సౌండ్ అయితే అంతా ప్రాపర్గా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సైలెన్సర్ కొంచెం లీక్ అవుతుండే మనకి, సెన్సర్ అయితే వెళ్ళిపోయింది మనం. అండ్ కొంచెం హోల్ బ్లాక్ చేసి సెన్సర్ డైరెక్ట్ చేయకుండా దానికి వేరే సైడ్కి వెళ్ళి హోల్ ఇచ్చుకొని అయితే కనెక్ట్ చేస్తున్నాము. ప్రాపర్గా అవుట్లుక్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ మనం రూమ్గా అంత వచ్చింది మనకి ప్రాపర్ ఒరిజినల్ ఏదైతే సాయి కంపెనీ అండ్ మన కంపెనీ రిసెప్ట్ చేశాము. ఫ్రెండ్స్ నేను అవుట్లుక్. ఓకే, ఫైనల్గా బండి వాష్ చేసి కస్టమర్ డెలివరీ ఉంటుంది. ఫైనల్గా అవుట్లుక్ బాడీ మొత్తం వాష్ చేసి ఫైనల్గా అయితే వెహికల్ మొత్తాన్ని ఫిట్ చేసాము. చూసుకోవచ్చు అవుట్లుక్లో ఉందో. అండ్ బండి వాషింగ్ అయితే కంప్లీట్ చేస్తాం, డీజిల్ వాష్ చేస్తాము. కస్టమర్కి అయితే ఫైనల్ డెలివరీ అయిపోతుంది. చూపించాలి ఎట్లా ఉందో. ఓకే, ఫ్రంట్ డోమ్ కానీ ఏది కానీ మొత్తం ప్రాపర్. మనమైతే ఒరిజినల్ వేసామని చెప్పము, ఎందుకంటే కస్టమర్ గట్ట ఒరిజినల్లో చేయండి అని అనలేదు. ఇది సాయి కంపెనీది ప్రిపేర్ చేసాము. అండ్ టాప్ 2 మోడల్ ఇది మెండా. టాప్ 1 చెప్పొచ్చు, టాప్ 2 చెప్పొచ్చు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనోగ్రామ్ గట్ట మెండా ఉంది. అండ్ ఫ్రంట్గా మడ్గాడు అండ్ సైడ్ ర్యాప్స్ గట్ట అంతా సాయి కంపెనీ. అండ్ సైడ్ డోర్స్ వేరే సెక్షన్ మొత్తం క్లియర్ ఉండే, ఇండికేటర్ పడ్డది, అది గట్ట మెండా వేసాము. క్లీన్ వాష్ అయితే అయింది. ఇక ఈరోజు ఫైనల్గా దీన్ని పాలిష్ చేద్దాం. పాలిష్ చేశాక మిగతాది ఎలా ఉందో మీకు ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, అవుట్లుక్ ఎలా వచ్చిందో. అంటే కస్టమర్తో గట్రా మనము వీడియో కాల్ చేసి చూడాము వెహికల్ని. అందుకైతే ఈరోజు డెలివరీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో గట్లా నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతగా ఇప్పుడు దాకా మీకు అడగలే, బట్ అందుకు అడగవలసి వస్తుందంటే కొంచెం టార్గెట్ ఉంది ఫ్రెండ్స్. మినిమం ఆ టార్గెట్ రీచ్ అవ్వాలన్న ఇది బట్ మీకు వీడియోస్ నచ్చినట్టయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసుకొని అండ్ కామెంట్ కట్ చేసి మీరు అడగచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీగా మీకు టచ్లో ఉంటాను, కామెంట్స్ రిప్లైస్ ఇచ్చేటందుకు. ఓకే, ఇది ఫైనల్గా అయితే థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.